ఇప్పుడు ఏం కేసీఆర్ ఇప్పుడు ఈయన తిట్టినందుకు కోపం ఆయనకి? కేసీఆర్ ఓడిపోయిండయా. కేసీఆర్ इज गॉन स्टोरी, खत्म हो गया केसीआर। कुत्ता भी नहीं डालता वोट केटीआर को, कविता को याद रखो, वो कुत्ता भी नहीं डालता वोट। అయిపోయింది, అలా కథ అయిపోయింది। నువ్వున్నావు ప్రభుత్వంలో, నువ్వు చేసిన వాగ్దానాల సంగతి మాట్లాడండి ఆయన, దానికి కోపం వస్తే ఎట్లనే? హైదరాబాద్ని నాశనం చేసి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని నాశనం చేసి ఏ ప్రాంతాన్ని పెంచదలుచుకున్నాడు రేవంత్? ఏ ప్రాంతాన్ని పెంచదలుచుకున్నాడు? హైదరాబాద్ మీద ఎందుకు బుడుబుటాని సబటాజ్ ఎందుకు? నేను వెనుక ఉన్న మర్మమేంది? ఇన్నిసార్లు అడుగుతున్నాము, ఓల్డ్ సిటీ పోతుందా నీది? జేసీబీ పోతుందా ఓల్డ్ సిటీ? ఓల్డ్ సిటీ పోకుండా మూసేట్ల ప్రక్షాళన అవుతుంది? దీనికి ధైర్యం లేదు చెప్పేది, కానీ పనికిమాల రాజకీయాలు, మన తెలంగాణ తల్లి విగ్రహాల రాజకీయాలు. ఈయననేమో ఏదో ఏందది ఏమొస్తాము, ఈయన అది అభయమస్తమని ఈయన పెట్టుకున్నాడు. ఆయన ఇంతకు ముందు ఉన్న ఆయననేమో ఆ కేసీఆర్ ఆ యాదగిరిగుట్ట ఆ పిల్లర్ల మీద ముక్కు చెక్కించుకున్నాడు. కారు గుర్తు, ముక్కు గుర్తు, అదేదో చిలక ముక్క అన్నట్టు. ఏ టైంలో ఆరోపించాడు? రాత్రిరా? ఆయన రాత్రి 2 గంటలకు ట్వీట్ చేస్తాడు కేటీఆర్. ఏ టైంలో ఆరోపించాడు? నవ్వుతారు రోజు అదే పనేగా. మొన్న ఏదో వెల్నెస్ రిట్రీట్ అని వేయండు, నేను 2 వారాలు పోతాడేమో, కనీసం 10 రోజులు పోతాడేమో అనుకోండి. ఇక మేము ఎప్పుడైనా పోతే కనీసం వారం పోతాము. ఈయన 2 రోజులకి 3వ రోజు రిటర్న్ వచ్చినాడు కదా. అదేం వెల్నెస్ రిట్రీటు? వీకెండ్ రిట్రీటా, వెల్నెస్ రిట్రీటా? అదే చెప్తున్నా కదా బ్రదర్. చూడండి, మూసి ప్రక్షాళన చేయాలి, చెరువులన్నిటిని కూడా రివైవ్ చేయాలి అంటే, యాజ్ ఎన్ ఇండియన్, యాజ్ ఎ హైదరాబాదీ, యాజ్ ఎ తెలంగాణైట్, ఐ విల్ బి మోర్ హ్యాపీ. నీకు నరేంద్ర మోడీ అన్న ఒక టైంలో ముఖ్యమంత్రి ఆయన ప్రాంతంలో అహ్మదాబాద్లో చేసుకున్నాడు. ఇట్లనే ఎండిపోయిన నదిని ఆయన రివైవ్ చేసుకొని మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చాడు. దాని ఒక అహ్మదాబాద్లో రివర్ ఫ్రంట్ చేసాడు, సాబర్మతి రివర్ ఫ్రంట్. అది చేసే ముందు ఒక ప్రణాళిక ఉన్నది. ఎందరూ అక్కడ ఎన్క్రోచ్ అయి ఉన్నారు, వాళ్ళందరి మీద జేసీబీ నడిపేయాలి, ఇళ్ళ మీద. వాళ్ళందరూ ఏడిపోతారు, వాళ్ళందరి కోసం ఫస్ట్ ఇల్లు కట్టిండు. ఇప్పుడు వీళ్ళు పోయి చూస్తారు, పోయి సాబర్మతి రివర్ ఫ్రంటే చూసుకొని వస్తారు. అక్కడ ఉల్లోలను తీసి ఎక్కడ ఫ్లాట్లు కట్టిండు చూడరు. సిటీ మధ్యలో ఫ్లాట్లు కట్టిండు, వేల ఫ్లాట్లు కట్టిండు. ఆ ఫ్లాట్లు కట్టి వాళ్ళందరినీ షిఫ్ట్ చేసి చేయాల్సిన పని చేసిండు. ఈయన పోయి ఊలగొడతాడా? ఓల్డ్ సిటీలో ఊలగొడతాడా? ఇది కేవలం హైదరాబాద్ మీద జరుగుతున్న సబటాజ్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద ఎందుకోసం చేస్తున్నాడు జవాబు చెప్పాలి. నువ్వు ఓల్డ్ సిటీ పోవా జవాబు చెప్పాలి. నీ హైదరాబాద్ పోతుందా? అటు పోతే సంతోషిస్తాము.